హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా సఫిక్సెస్ అండ్ టర్మినేషన్ చాప్టర్ 28 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే ప్రిఫిక్సెస్ అలాగే డబ్లింగ్, హాల్వింగ్ అలా అన్ని చాప్టర్స్ గురించి డిస్కస్ చేసి ఉన్నాము. సో మీలో ఎవరైనా మొదటగా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా వరుస క్రమంలో కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అనగా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి SSC స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీంకోర్టు, పార్లమెంటు, అసెంబ్లీ ఇలా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి కనుక మీరు ఏదైనా ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనము ఆ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము నామినల్ ఫీతో. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, చాప్టర్ 28 సఫిక్సెస్ అండ్ టర్మినేషన్స్. మనకి టెక్స్ట్ బుక్లో మీకు 132 పేజీలో ఉంటుంది ఈ లెసన్. 132 పేజీలో ఈ లెసన్ ఉంటుంది. చూడండి, సఫిక్సెస్ అండ్ టర్మినేషన్. మనం ప్రిఫిక్సెస్ లెసన్ చెప్పుకునేటప్పుడు ఏదైనా ఒక పదానికి ముందు ఎప్పుడు కామన్గా వచ్చేటువంటి అటాచ్మెంట్ని, ఇనీషియల్ పార్ట్ని మనం ప్రిఫిక్సెస్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు సఫిక్సెస్ గురించి చెప్పుకుందాం. సఫిక్సెస్ అండ్ టర్మినేషన్స్ అంటే మనకి ఏదైనా పదం చివరిలో కామన్గా వచ్చేటువంటి పార్ట్నే మనము సఫిక్సెస్ అంటాం. సపోజు డేరింగ్, డేరింగ్, కేరింగ్. చూడండి, ఈ రెండు పదాల చివరి కామన్ ఉంది ఏంది? ఇంగ్ అనేటువంటి శబ్దం, అంటే పదం చివరిలో వచ్చింది అనమాట. సో ఇలా మనము సఫిక్సెస్ అంటే పదం చివర ఉన్నటువంటి అటాచ్మెంట్ని సఫిక్సెస్ అంటాము. సో మీకు ప్రిఫిక్సెస్ కనుక క్లియర్గా చూసినట్లయితే సఫిక్సెస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, మనకి ఇక్కడ 132 పేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో 173లో ఇక్కడ ఇచ్చారు. చూడండి, ద స్ట్రోక్ ఇంగ్ ఈ జనరల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంగ్. మనకు కనుక ఇంగ్ అనేటువంటి సౌండ్ వచ్చిందంటే మనం ఎన్ని తిక్కుగా రద్దు చేసి ఇంగ్ అనేది ఫస్ట్ నుంచి కూడా రాసుకుంటున్నాము. ఒక్కొక్క సందర్భంలో అలా రాసుకోవడానికి వీలు కాదు. ఒకవేళ రాసుకున్నా కూడా గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో మనము చివరిగా వచ్చినటువంటి ఈ ఇంగ్ అనే సౌండ్ని చిన్న డాట్తో చూపించుకుంటాం. ఎప్పుడెప్పుడు చూపించుకుంటాము అంటే ఆఫ్టర్ లైట్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్స్ అండ్ డౌన్వర్డ్ ఆర్ తర్వాత. ఎప్పుడెప్పుడు ఆఫ్టర్ లైట్ స్ట్రైట్ డౌన్వర్డ్ స్ట్రోక్స్ అండ్ డౌన్వర్డ్ ఆర్. ఫైనల్లో కనుక ఇంగ్ అనేటువంటి సౌండ్ వస్తే మనం చిన్న డాట్ పెట్టుకుంటాం. మనం ఇంగ్ స్ట్రోక్ బేసిక్ స్ట్రోక్ రాయకుండా ఇంగ్ అనేటువంటి చిన్న డాట్ పెట్టుకుంటాము. సో ఎక్కడ పెట్టుకుంటాము ఏంటనేది చూద్దాము. చూడండి, అది ఎప్పుడంటే ఆఫ్టర్ లైట్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్స్, స్ట్రైట్గా ఉన్నటువంటి లైట్గా ఉన్నటువంటి డౌన్వర్డ్ స్ట్రోక్స్ అంటే పి, టి, చే, డౌన్వర్డ్ హెచ్, ఆర్ ఇలాంటి సందర్భాల్లో మనము ఈ ఇంగ్ డాట్ అనేది ఉపయోగిస్తాము. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, పేయింగ్, పేయింగ్ ఏమొచ్చింది? పీకి ఏ వచ్చింది, పీకి ఏ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఇంగ్, ఇంగ్ మనం రాయడం బదులు పే ఇంగ్ ఇట్లా రాసే బదులు ఇలా రాస్తే ఒకసారి లైట్ తిక్కు మనం పడినా పడకపోయినా తప్పు జరిగేటువంటి అవకాశం ఉంది. సో చూడండి, ఇక్కడ పే రాసాము, దానికి ఇంగ్ పెట్టుకున్నాం. అలాగే తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, టైయింగ్, టై ఇంగ్ ఇలా రాసుకోవాల్సి వస్తుంది మనం టైయింగ్ అని. ఓకే, ఒక్కొక్కసారి ఇంగ్ అనేది మనం లైట్గా రాసామనుకోండి ఎన్ అనుకునేటువంటి అవకాశం ఉంది. సో చూడండి, టై ఇంగ్ అంటే మనము ఇంగ్ సౌండ్ కోసం బేసిక్ స్ట్రోక్ ఇంగ్ వాడకుండా చిన్న డాట్ని మనం చివర్లో స్ట్రోక్కి దగ్గరగా పెట్టుకుంటున్నాము, టైయింగ్. అలాగే టీచింగ్, ఇక్కడ ఏమొచ్చింది? టీచ్ ఇంతవరకు వచ్చింది కదా, మనం ఇంగ్ స్థానంలో చిన్న డాట్ అనేది పెట్టుకుంటున్నాం. సో ఫైనల్గా డాట్ ఇంగ్ అనేటువంటి సౌండ్ వస్తే వాడుకోవాలి. ఎప్పుడంటే
ఆఫ్టర్ లైట్ స్ట్రైట్ డౌన్వర్డ్ స్ట్రోక్స్ అండ్ డౌన్వర్డ్ ఆర్ అంటే పి టి జే డౌన్వర్డ్ హెచ్ అండ్ ఆర్ తర్వాత మనము ఈ డాట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. రెండో చూడండి, మనం ఇప్పుడు ఆర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆఫ్టర్ డౌన్వర్డ్ ఆర్ గురించి చూడండి, బేరింగ్ చూడండి, బేర్ ఇలా రాస్తాం కదా, దానికి ఇంగు పెట్టుకుంటాం బేరింగ్. అలాగే డేరింగ్, డేర్ రాసి ఇంగ్ రాసుకుంటాం డేర్. హియరింగ్ టిక్ హెచ్ రాసి డౌన్వర్డ్ ఆర్ రాసి హియర్ ఇంగ్, హియరింగ్. ఓకే, మీకు ఈ ఎగ్జాంపుల్స్తో అర్థమైంది అనుకుంటాను. చూడండి మరలా చెప్తున్నాను. సఫిక్సెస్ అండ్ టర్మినేషన్ చాప్టర్ 28 మనం ఇప్పుడు దాకా కూడా ఇంగ్ సౌండ్ వస్తే ఈ బేసిక్ స్ట్రోక్ ఇంగుని రాసుకున్నాము. ఇక నుంచి ఫైనల్లో ఇంగ్ సౌండ్ కనుక వస్తే చాలా సందర్భాల్లో డాట్ అనేదే వాడతాము. ఎప్పుడెప్పుడు వాడతామంటే ఆఫ్టర్ లైట్ స్ట్రైట్ డౌన్వర్డ్ స్ట్రోక్స్ తర్వాత అండ్ డౌన్వర్డ్ ఆర్ తర్వాత మనము ఈ స్ట్రోక్స్ అనేది ఈ ఇంగ్ అనే సౌండ్ని వాడతాము. అంటే పిటి చే డౌన్వర్డ్ హెచ్ ఆర్ తర్వాత మనం ఇది వాడతాము. మనం ఇక్కడ సెకండ్ పాయింట్లో డౌన్వర్డ్ ఆర్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. సో మిగిలిన ఉన్నటువంటి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం తెలుసుకున్నాం. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఆఫ్టర్ ఎన్ఎస్ సర్కిల్ తర్వాత కనుక ఇంగ్ సౌండ్ కనుక వస్తే మనం డాటింగ్ని వాడుకుంటాము. మనం చెప్పుకున్నాం కదా, డాన్ అనేది అంటే ఇలా రాసుకుంటాం ఎన్ హుక్, డాన్స్ అంటే ఇలా రాసుకుంటాం, డాన్సింగ్ అంటే డాన్స్ ఇంగ్, చివర ఇంగ్ డాట్ అనేది మనం పెడతాం. ఓకే, ఆఫ్టర్ ఎన్ఎస్ సర్కిల్ తర్వాత కనుక ఇంగ్ డాట్ వస్తే, ఇంగ్ సౌండ్ వస్తే మనము డాట్ని ఉపయోగించుకుంటాం. అలాగే ఛాన్సింగ్, చే ఎన్ఎస్ ఇంగ్, ఛాన్సింగ్, ఛాన్స్ అని రాయటం, దానికి ఇంగ్ డాట్ పెట్టుకోవడం. ఛాన్స్ మీకు చూపించడానికి పెద్ద సర్కిల్ రాస్తున్నాను చూడండి, ఛాన్స్, ఛాన్సింగ్. అలాగే పౌన్సింగ్, పౌన్స్ అని రాయటం, దానికి ఇంగ్ పెట్టుకోవడం, పౌన్సింగ్. ఆఫ్టర్ ఎన్ఎస్ సర్కిల్ కనుక ఇంగ్ సౌండ్ వస్తే డాట్ అనేది వాడుకోవాలి. అలాగే ఫైనల్లీ హుక్డ్ అప్ స్ట్రోక్స్, ఫైనల్లీ హుక్డ్ అప్ స్ట్రోక్స్. అలాగే మనకు ఫైనల్లో ఏదైతే ఫైనల్ సౌండ్ ఉంటుందో ఎన్ సౌండ్, ఎఫ్ఆర్వి సౌండ్, ఇలా మనం షన్ సౌండ్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి హుక్స్, అప్ స్ట్రోక్స్ కి హుక్స్ వస్తాయి కదా. చివరిలో చూడండి, ఇక్కడ మనకి రన్నింగ్ ఎన్ హుక్ వచ్చింది, విన్నింగ్, పోర్షనింగ్, రఫింగ్. ఓకే, ఇలా ఎఫ్ఆర్వి ఎన్ హుక్, షన్ హుక్ ఇలా వచ్చినప్పుడు వాటికి ఇంగ్ డాట్ అనేది మనం పెట్టుకోవచ్చు, మొత్తం ఇంగ్ రాసుకోకుండా. చూడండి, రన్నింగ్, రన్ రాసుకోవడం, దానికి ఇంగ్ పెట్టడం. అలాగే విన్నింగ్, విన్ రాసుకోవడం, దానికి ఇంగ్ పెట్టుకోవడం. పోర్షనింగ్, పోర్షన్ రాసుకోవడం, దానికి ఇంగ్ పెట్టుకోవడం. అలాగే రఫింగ్, రఫ్ అనేది రాసుకోవడం, దానికి ఇంగ్ పెట్టుకోవడం. అలాగే మనకి ఆఫ్టర్ కే ఆర్ గే, కే కానీ గే కానీ, కే కానీ గే కానీ వాటికి కనుక హుక్కులు కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా మనము ఇంగ్ డాట్ వాడతాం. చూడండి, కాఫింగ్, కాఫ్ అని రాసుకోవడం, దానికి ఇంగ్ డాట్ పెట్టుకోవడం. అంటే ఫైనల్లీ హుక్కుడు అప్ స్ట్రోక్స్ తర్వాత కే గే తర్వాత కనుక కూడా చివరిలో ఫైనల్లో హుక్కులు కనుక వస్తే మనము వాటికి ఇంగ్ డాట్ అనేది పెట్టుకుంటాము. ఓకే, చూడండి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి. సఫిక్సెస్ అండ్ టర్మినేషన్ టాపిక్ మనం మాట్లాడుకుంటాము. ఆఫ్టర్ ఎన్ఎస్ సర్కిల్ తర్వాత కనుక ఇంగ్ సౌండ్ అనేది కనుక వస్తే డాటింగ్ ని చూపించుకోవచ్చు. వాటికి ఎగ్జాంపుల్ గా డాన్సింగ్, ఛాన్సింగ్, పౌన్సింగ్ అనేది చెప్పడం జరిగింది. అలాగే తర్వాత పాయింట్ ఫైనల్లీ హుక్డ్ అప్ స్ట్రోక్స్, అంటే అప్ స్ట్రోక్స్ కి కింద నుంచి పైకి రాసే అప్ స్ట్రోక్స్ కి చివర ఇంగ్ సౌండ్ వచ్చినా కూడా మనం డాట్ అనేది పెట్టుకుంటాము. అలాగే ఆఫ్టర్ కే ఆర్ గే, కే కానీ గే కానీ తర్వాత హుక్కు కనుక వస్తే దానికి ఫైనల్ హుక్కు మనము ఈ ఇంగ్ డాట్ అనేది వాడతాము. ఆఫ్టర్ కే అండ్ గే హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి. ఓకే, కే కానీ గే కానీ హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి వస్తే మనము ఈ ఇంగ్ డాట్ అనేది వాడతాము. చూడండి, మీకు పేజ్ నెంబర్ 132లో వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేది ఉన్నాయి, 173 పారాగ్రాఫ్లో. సో మిగతా ఏవైతే ఉన్నాయో రూల్స్ అవి కూడా తెలుసుకుందాం రండి. చూడండి, ఆఫ్టర్ కే ఆర్ గే తర్వాత హుక్కు కనుక వస్తే ఎఫ్ఆర్వికి మనం
ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నాము, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. చూడండి, గేవింగ్, గేవ్ రాసుకొని ఇంగ్ రాసుకుంటాం. అలాగే స్కాఫింగ్, స్కాఫింగ్. ఓకే, ఇది చెప్తున్నానంటే ఒకవేళ కనుక ఆఫ్టర్ కేఆర్ గే తర్వాత హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి వస్తేనే ఇది రాసుకోవాలి. అదే ఎన్ వచ్చింది అనుకోండి, సపోజ్ చూడండి ఇప్పుడు కేనింగ్, కేనింగ్ ఇంగ్ రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే చెప్పారో ఆఫ్టర్ కేఆర్ గే తర్వాత హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి వస్తేనే మనము ఆ హుక్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఫైనల్లీ హుక్డ్ అప్ స్ట్రోక్స్ కి మనం ఈ డాట్ అనేది వాడుకోవాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆఫ్టర్ హాల్వింగ్ అండ్ డబులింగ్ తర్వాత కూడా మనము ఇది వాడుకోవచ్చు. సపోజ్ మోటార్ ఉంది అనుకోండి, ఎం డబుల్ చేసి రాస్తాం. అదే మోటరింగ్ అనుకో, ఎం డబుల్ చేసి రాసి ఇంగ్ డాట్ పెట్టుకుంటాం, మోటరింగ్. అలాగే హాలులో మీటింగ్, మీట్ అని రాస్తాం కదా, మీట్కి ఇంగ్ డాట్ పెట్టుకుంటే మీటింగ్ అనేటువంటి శబ్దం పలుకుతుంది. అలాగే బ్రూడింగ్, బర్హాలు చేసి డి కోసం ఊ డాట్ పెట్టుకుంటే ఇంగ్ అనేటువంటి శబ్దం కోసం మనం డాట్ వాడతాం. చూడండి, ఆఫ్టర్ హాల్వింగ్ అండ్ డబులింగ్ తర్వాత మనము ఇంగ్ డాట్ని వాడుకోవచ్చు. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ మోటరింగ్, మీటింగ్, బ్రూడింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తర్వాత అలాగే కొన్ని గ్రామ్ లాగ్స్ తర్వాత ఏవైతే లోగోగ్రామ్స్ గ్రామ్ లాగ్స్ ఉన్నాయో వాటి తర్వాత కూడా మనము ఇంగ్ డాట్ పెట్టుకోవచ్చు. చూడండి, కమింగ్, అలాగే థింకింగ్, గివింగ్. ఓకే, అంటే ఆఫ్టర్ సమ్ గ్రామ్ లాగ్స్ తర్వాత కూడా మనము ఈ ఇంగ్ డాట్ని వాడుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్లో. ఓకే, మరలా చెప్తున్నాను చూడండి, ఆఫ్టర్ కే ఆర్ గే తర్వాత హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి వచ్చినప్పుడు మనం ఇంగ్ డాట్ వాడుకోవాలి. అలాగే అప్ స్ట్రోక్స్ కూడా వాడుకోవాలి. కానీ ఎన్ హుక్ వచ్చినప్పుడు మొత్తం రాసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆఫ్టర్ హాల్వింగ్ అండ్ డబులింగ్ తర్వాత ఇంగ్ కనుక వస్తే మనం ఆ ఇంగ్ అనేది డాట్ ద్వారా వాడుకునే అవకాశం ఉంది. అలాగే ఆఫ్టర్ సమ్ గ్రామ్ లాగ్స్ తర్వాత కూడా మనము ఈ ఇంగ్ డాట్ అనేది వాడుకుంటాము. సో మిగతా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూద్దాం రండి. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, మీడియంలో కనుక ఇంగ్ అనేది వస్తే డాట్ అనేది రాయకూడదు. మిడిల్లో కనుక ఇంగ్ అనేది వస్తే డాట్ అనేది రాయకూడదు, ఎందుకంటే మనకు డాట్ పెట్టుకునేటువంటి ఆ స్పేస్ అనేది అక్కడ ఉండదు. చూడండి, బేరింగ్, బి డౌన్లోడ్ ఆర్ రాసామనుకోండి, మనం అక్కడ ఇంగ్ పెడతాం. ఓకే, డాట్ ఇంగ్ పెడతాం, ఎందుకు డౌన్లోడ్ ఆర్ వచ్చింది. అదే బేరింగ్లీ అని వచ్చింది అనుకోండి, మిడిల్లో ఇంగ్ వస్తే మనం పెట్టడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో మొత్తం ఫుల్ స్ట్రోక్ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫుల్ స్ట్రోక్ అంటే మన బేసిక్ స్ట్రోక్ ఇంగ్ అనేది ఉంది కదా, అది రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బేరింగ్, బేరింగ్ అని వస్తే డౌన్లోడ్ ఆర్ వచ్చింది కాబట్టి లాస్ట్లో, దాని తర్వాత ఇంగ్ రాసుకుంటాం. అలాగే బేరింగ్లీ అని వచ్చినప్పుడు మధ్యలో వచ్చింది కాబట్టి ఇంగ్ పూర్తిగా రాసుకుంటాం. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, అడ్మైరింగ్, అడ్మైరింగ్, అడ్మైరింగ్. సో ఇక్కడ చివరి ఆర్ వచ్చింది, సో రాసుకుంటాం. అలాగే అడ్మైరింగ్లీ, అడ్మైరింగ్లీ, ఇది మధ్యలో వచ్చింది కాబట్టి మనకి ఈ రాసుకోవడానికి అవకాశం ఉండదు, అడ్మైరింగ్లీ. ఓకే, అందువల్ల ఫుల్ స్టాప్ రాసుకోవాలి. మీడియంలో ఇంగ్ కనుక సౌండ్ వస్తే డాట్ అనేది రాయకూడదు, ఫుల్గా రాసుకోవాలి. బేరింగ్, బేరింగ్లీ, అడ్మైరింగ్, అడ్మైరింగ్లీ. సో తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇందాక ఇంగ్ అని వస్తే చివరిలో డాట్ పెట్టుకున్నాము. సపోజ్ ఇంగ్స్ అని వచ్చింది అనుకోండి, చిన్న డాష్, మనం ఇంగ్ అయితే ఎక్కడైతే పెడతామో అక్కడే చిన్న డాష్ పెట్టుకోవాలి ఇంగ్ ప్లేస్లో. చూడండి, మనం ఇప్పుడు పేయింగ్ అని రాస్తున్నాం, పీ తర్వాత డాట్ పెట్టుకుంటున్నాం. అదే పేయింగ్స్ అని వచ్చింది అనుకోండి, చూడండి పే రాసి ఇక్కడ ఇంగ్ దాంట్లో చిన్న డాష్ అనేది పెట్టుకుంటాం. అలాగే టీచింగ్, టీ చే, ఇక్కడ ఇంగ్ డాట్ పెడుతున్నాం. అలాగే టీచింగ్స్ వస్తే టీ చే, ఇక్కడ చిన్న డాష్ అనేది మనము డాష్ అనేది చిన్న డాష్ ఇంగ్స్ కోసం అనేది మనం పెడతాం అన్నమాట. ఓకే, మరలా చెప్తున్నా చూడండి, మీడియంగా కనుక ఇంగ్ వస్తే పూర్తిగా రాసుకోవాలి, డాట్ అనేది పెట్టకూడదు. తర్వాత సెకండ్ పాయింట్, చివరిలో కనుక ఇంగ్ బదులు ఇంగ్స్ అని వస్తే, అంటే అడిషనల్గా ఎస్ అనేటువంటి సౌండ్ కనుక వస్తే మనము డాట్ పెట్టుకునే ప్లేస్లో డాష్ అనేది చిన్న డాష్ లైట్గా పెట్టుకుంటాము. సో ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటి గురించి కొన్ని వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఇంకా మిగతా ఉన్నటువంటి పార్ట్ 2లో తెలుసుకుందాము. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది.
సో అందువలన తర్వాత వీడియోలో మిగతా రిమైనింగ్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మిత్రులు ఎవరైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ని వాళ్ళకి చేరవేయండి. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మనం స్పెషల్ కోచింగ్ అనేది దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి నామినల్ ఫీ అనేది తీసుకుంటాము. సో తద్వారా కూడా మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇస్తాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.